హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ అండ్ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. ఈరోజు మనకు ఏపీ పోలీస్ కానిస్టేబుల్ యొక్క ఒక చిన్న అప్డేట్ రావడం జరిగింది. మరి ఈరోజు మనకు మనకు ఏపీ ఎస్ఎల్పిఆర్బి నుంచి వచ్చిన అప్డేట్ ఏమంటే, కానిస్టేబుల్ దేహదారుడి పరీక్షలకు ఎవరైతే క్వాలిఫై అయినారో, ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినారో వాళ్ళకి యాక్చువల్గా మనకు డేట్ అయితే అప్లై చేసుకోవడానికి 21st లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. మరి తిరిగి ఇక స్టేజ్ 2 అప్లై చేసుకోవడానికి పీఈటీకి కానీ పిఎంటీకి కానీ అప్లై చేసుకోవడానికి 21st డేట్ అయిపోతే దీని ప్లేస్లో తిరిగి మరొక వారం అంటే 28th నవంబర్ వరకు పొడిగించడం జరిగింది. ఇది మనకు ఎస్ఎల్పిఆర్బి తమ యొక్క నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళకి మళ్ళీ అప్ టు 28th వరకు అప్లై చేసుకోవచ్చు. మరి ఉండేదే స్టేజ్ 2 ఆల్రెడీ చాలామంది అప్లై చేశారు, కొందరు మాత్రం ఉన్నారు, వాళ్ళ కోసం ఇచ్చారు, తిరిగి మళ్ళీ 1 వీక్ పొడిగించారు. మరి ఎవరైనా మిస్ అయినంటే మళ్ళీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మరి ఏదైనా సరే సందేహాలు ఏమైనా ఉంటే తమ యొక్క నెంబర్ 9441450639 కానీ 9100203323 కానీ ఫోన్ కూడా చేయొచ్చు అని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మన డౌట్ ఏమంటే, కానిస్టేబుల్స్ ఈవెంట్స్ ఎప్పుడు జరుగుతాయి? ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ పొడిగించారు 1 వీక్. ఈ పొడిగించడం వల్ల మాకు పీఈటీ లేదా పిఎంటీ అనేది మళ్ళీ పొడిగిస్తారా అని మీకు సందేహం ఉండొచ్చు. ఆ సందేహపడడం అవసరం లేదు మిత్రమా, ఎందుకంటే ఖచ్చితంగా పీఈటీ లేదా పిఎంటీవి డిసెంబర్ లాస్ట్ వీక్లో అన్నీ అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఇక కోర్టు తీర్పులు ఉన్నాయి కదా, ఒకటి మార్క్ యాడింగ్ పెండింగ్లో ఉంది కోర్టులో, అది గవర్నమెంట్కు ఒకసారి వచ్చింది, గవర్నమెంట్ ఎస్ఎల్పిఆర్బి సబ్మిట్ అన్ని రికార్డ్ సబ్మిట్ చేసింది. తిరిగి ఎవరైతే అభ్యర్థులు కోర్టుకి వెళ్ళారో మాకు మార్క్ యాడ్ అయితే అనేసి ఒకసారి వాళ్ళని కూడా కోర్టు ఏమడిగిందంటే, మీరు మాకు 25th మాకు అన్నీ సబ్మిట్ చేయండి, ఏవైతే ఉన్నాయో సబ్మిట్ చేస్తే అంటే ఏ క్వశ్చన్కు ఏ కరెక్ట్ ఆన్సరు దానికి ప్రూఫ్ ఇవ్వండి అని అడిగింది. 25th మళ్ళీ ఒకసారి హియరింగ్ జరుగుతుంది. బట్ ఈరోజు అయితే మాత్రం మళ్ళీ ఇక కానిస్టేబుల్ హోంగార్డ్ యొక్క హియరింగ్ అయితే ఈరోజు ఉంది 21st. మరి ఇవన్నీ అప్డేట్ అయిన తర్వాత మనకి డేట్స్ని ఇవ్వచ్చాము, ఎందుకంటే ఇప్పుడు డిసెంబర్ లాస్ట్ వీక్ అన్నా తప్పితే డేట్స్ ఇవ్వలే ఇంకా. ఎందుకంటే కోర్టు కేసులో పెండింగ్ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా అనౌన్స్ చేయలేరు. మరి డేట్ పొడిగించినంత మాత్రాన పీఈటీ పిఎంటీ పోస్ట్ పని మీరు భావించమాకండి, మీ ప్రాక్టీస్ మీరు చేస్తూ ఉండండి. ఎందుకంటే మనకు 25th కానీ లేదంటే ఈ మంత్ ఎండింగ్ కల్లా మనకు హైకోర్టుది ఆ 2 కేసులు కూడా ఏదో ఒకటి స్థాయికి తెలిసిపోతుంది. మరి మనకు ఈవెంట్స్ అనేది డిసెంబర్ లాస్ట్ వీక్ అయితే మనకు జనవరి అంతా కూడా ఈవెంట్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన సంక్రాంతి పండుగ ఉంది కాబట్టి మధ్యలో ఒక 1 వీక్ పోయినా కూడా ఆ మంత్ అంతా అంటే అన్ని జిల్లాల్లో వాళ్ళు పాత జిల్లాల ప్రకారం 13 జిల్లా వాళ్ళు కూడా చేసుకోవాలి కాబట్టి జనవరి అంతా పడుతుంది. మరి మెయిన్ ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు అంటే ఫిబ్రవరి అయితే పెట్టే అవకాశం లేదు. ఎందుకంటే మళ్ళీ మనం ఏమడుగుతాం, మాకు లాస్ట్ అయిపోయింది, మాకు ఎగ్జామ్ టైం లేదు అని అంటాం. కాబట్టి ఎగ్జామినేషన్ అనేది మేబీ మార్చి 2025లో జరిగే అవకాశం ఉంది. ఇన్ కేస్ ఫాస్ట్గా అయిపోవాలనుకుంటే మాత్రం ఫిబ్రవరి ఎండింగ్ అనుకోండి. సో ఫిబ్రవరి ఎండింగ్ లేకుంటే మార్చి 2025లోగా మనకు మెయిన్ ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది. ఎప్పుడు కోర్టు కేసుని క్లియర్ అయిపోయి ఈ యొక్క ఈవెంట్స్ అన్నీ కూడా అనుకున్న టైంకి అయిపోతే మరి కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు, దీనికోసం అందరూ ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే చాలామంది డిస్క్వాలిఫై అయినారు, 90,000 మంది మాత్రం పాస్ కావడం జరిగింది, లక్షల మంది అభ్యర్థుల్లో. వీళ్ళందరూ కూడా తిరిగి వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. 20,000 జాబ్స్ వస్తాయి కదా, మళ్ళీ ఏజ్ ఉంటుందా ఉండదా అని టెన్షన్ పడుతున్నారనమాట. మరి నోటిఫికేషన్ ఎప్పుడు ఉండొచ్చు అంటే నాకు తెలిసిన ప్రకారం అయితే మాత్రం ఫిబ్రవరి మార్చిలో మెయిన్ ఎగ్జామ్ అయిపోతే రిజల్ట్కి మళ్ళీ 1 మంత్ టైం తీసుకుంటారా, మళ్ళీ 100 ట్రైనింగ్ పోవాలన్నా 1 టైం పడుతుందా, అట్టెత్తుకున్నా కూడా మేబీ మనకు న్యూ నోటిఫికేషన్ అనేది నా అంచనా ప్రకారం, ఇది నా ఒపీనియన్ మాత్రం మిత్రం, మీరేం చెడ్డగా తప్పుగా అనుకోవద్దండి. మేబీ నెక్స్ట్ నోటిఫికేషన్ నవంబర్ లేదా డిసెంబర్లో ఉంటుంది అని నా యొక్క ఒపీనియన్ మాత్రమే. ఇది ఇప్పుడు ఏదేమైనా మన అఫీషియల్గా వచ్చారు ఏడ్చాలా. ఇక్కడైతే మాత్రం వేకెన్సీ అయితే మాత్రం 20,000 ఉన్నట్లుగా స్వయాన హోమ్ మినిస్టర్ గారికి చెప్పడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇన్ని ఖాళీలు ఉన్నాయి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ 20,000 వేకెన్సీస్ అంటే ఇవి ఆపడానికి వీలు కానట్టు ఉంటుంది. ఒకవేళ ఆపినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫోర్స్ వస్తూ ఉంటుంది, ప్రెజర్ వస్తూ ఉంటుంది, మీరు త్వరగా పెట్టండి అనేసి. కాబట్టి ఈ పోస్ట్ మనం ఎటువంటి ఆపలేరు. 20,000 అయితే రావడం అయితే పక్క. అంటే ఎవరైతే మాకు యూనిఫామ్ జాబ్ కావాలనుకున్నారో ఈసారి అయితే మాత్రం సివిల్ కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలు, కమ్యూనికేషన్ కానిస్టేబుల్స్, కమ్యూనికేషన్ ఎస్ఐ, జైల్ వార్డర్స్, డిప్యూటీ జైలర్స్, అన్ని రకాల పోస్టులు అయితే మనకు ఉన్నాయన్నమాట. ఇది మిత్రమా ప్రస్తుతం మనకు అప్డేట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మనకు ఉత్తమ్స్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏపీ హైకోర్టుకు ప్రిపేర్ అవుతున్నా, రైల్వే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా, బ్యాంక్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా, లేదా త్వరగా రాబడి కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలకి అయితే ముందుగా కోర్స్ మనం లాంచ్ చేయలేదు.
సో ఒకవేళ నోటిఫికేషన్ పడితేనే మన దగ్గర ఆఫ్లైన్ కోచింగ్ ఉంటుంది, ఆన్లైన్ కోచింగ్ ఉంటుంది. అత్యద్భుతంగా మన దగ్గర కోచింగ్ అనేది రన్ చేయడం జరుగుతుంది. ఈసారి కంప్లీట్గా రెసిడెన్షియల్ కోచింగ్ అనేది ఒక స్పెషల్ బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. కంప్లీట్లీ రెసిడెన్షియల్ కోచింగ్ అనమాట. అంటే అక్కడ మంచిగా జాబే లక్ష్యంగా ఉండే వాళ్ళంతా అక్కడ ఉంటారనమాట ఆ బ్యాచ్లో. అది కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాం. సో నోటిఫికేషన్ వస్తుందని తెలిసిన వెంటనే మనం స్టార్ట్ చేస్తాం. సో ఇదే మిత్రం, మీకైనా డౌట్స్ ఉంటే మాత్రం మనకి నెంబర్ 8688080802కి ఇది మీరు కాల్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.